హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత వీడియోస్ని కూడా చూడండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పాత వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. మేము యాక్చువల్లీ డార్జిలింగ్ నుంచి బెంగళూరు పోస్టింగ్ వచ్చాము కదా, సో అక్కడ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వన్ మోర్ థింగ్, అండ్ వీడియోస్ అయితే పెట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఫెబ్ మంత్ అంటేనే పిల్లలకి ఎగ్జామ్స్ కదా, సో అందుకని చెప్పే లేట్ అవుతుందన్నమాట. వాళ్ళకి రివిజన్స్ చేయించాలి అండ్ టెస్టులు పెట్టాలి, సో ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, అందుకని చెప్పి కొంచెం సీరియస్గా ప్రాక్టీస్ చేయించకపోతే వాళ్ళు మన మాట వినరు. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. అందుకనే వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సో ఇన్ ద మీన్ వైల్ ఈ గ్యాప్లో మీరు ఏంటంటే పాత వీడియోస్ కూడా చూస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవడానికి దగ్గరలో ఉందన్నమాట. కొంచెం మీరు హెల్ప్ చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అండ్ మీ అందరికీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటూ ఉంటానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే నేను ఒక కుకింగ్ బ్లాగ్తోనే వచ్చాను, కుకింగ్ బ్లాగ్ చేద్దామని చెప్పి. సో ఈరోజు అయితే నేను ఉసిరికాయ సాంబార్ చేస్తాను, అలానే గుత్తి కాకరకాయ వండుతాను అనమాట. సో ఈరోజు మా లంచ్లోకి అవి మెను, ఉసిరికాయ సాంబార్ అండ్ గుత్తి కాకరకాయ కూర. ఇంకా ఏమైనా సైడ్ డిష్గా చేస్తానేమో చూస్తాను టైంని బట్టి. సో మీరైతే మన ఛానల్ని చూడండి. వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. వాళ్ళని కూడా వీడియోస్ నచ్చితే లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ 1.5 కప్ చిన్న కప్ ఉంటుంది కదా, పప్పు నానబెట్టేసుకున్నాను మార్నింగే. ఇప్పుడు దీన్ని అయితే బాయిల్ చేసేసుకుంటాను. ఒక పక్క పప్పు, ఒక పక్క రైస్ పెట్టేసుకుంటాను. ఒక పక్క అయితే రైస్, ఒక పక్క పప్పు పెట్టేశాను. అవి అవుతూ ఉంటాయి. ఈ లోపల ఒక పక్క అన్నం, ఒక పక్క పప్పు పెట్టేశాను కదా. సో ఇప్పుడైతే గుత్తి కాకరకాయ కూర కోసం కాకరకాయలని వాష్ చేసుకొని వాటి పైన ఉండే తొక్కని తీసేసి కడిగేసుకుందాము. కాకరకాయలను అయితే వాటర్లో వేసేస్తున్నాను ఫస్ట్. వాటి పైన ఉండే ఆ తొక్కను కొంచెం పీల్ చేసేసుకొని ఇంకా లోపల ఉండే పిక్కల్ని కూడా తీసేసుకుందాం. ఎందుకంటే ఇది గుత్తి కాకరకాయ కదా, స్టఫింగ్ చేసుకోవాలి, అందుకని చెప్పి. సో ఇవైతే ఫస్ట్ వాష్ చేసేసుకొని దాని తర్వాత దీనిపైన ఉండే ఈ పొట్టంతా తీసేస్తాను. వీటిని తీసేసి లోపల ఉండే పిక్కల్ని కూడా తీసేద్దాము. ఇప్పుడైతే ఈ కాకరకాయ ఉంది కదా, వీటిని ఇలా తీసేసి అలానే వీటిని ఇలా లైట్గా కొంచెం తీసేద్దాం. ఇలా తీసేసాం అనుకోండి ఎక్కువ చేదు ఉండదన్నమాట. అండ్ అలానే దీని తర్వాత చేసే నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఎలా అంటే చేదు రాకుండా, మరి ఎక్కువ చేదు అనేది లేకుండా ఉండేటందుకు ఎలా చేయాలి అనేది చేస్తాను. సో ఇలా లైట్గా పొట్టు తీసేసుకున్నాం కదా పైన ఉండేది. ఇప్పుడు ఇలా ఒక ఘాటు పెట్టుకొని దీంట్లో లోపల ఉండే పిక్కల్ని తీసేసుకోండి. మీకు కనుక ఓపెన్ టెర్రస్ గార్డెన్ అది ఉంటే ఈ పిక్కల్ని కొంచెం ఎండలో పెట్టేసి వీటిని మట్టిలో వేసేస్తే కాకరకాయ పాదు కూడా వస్తుంది. మేము ఆల్రెడీ లాస్ట్ టైం గుత్తి కాకరకాయ కూర వండినప్పుడు కూడా ఇలాగే రెడ్ కలర్లో వచ్చినాయి సీడ్స్. సో వీటన్నిటిని ఎండలో పెట్టేసి కొంచెం ఇలా ఒకే ఒక ఘాటు పెట్టుకోండి, ఎక్కువ ఘాటు పెట్టుకోవద్దు. సో ఇలా వీటిల్ని వేసాము. అవి మొలకలు వచ్చిన తర్వాత కాకరకాయ చెట్లు అయిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు వీటిని కూడా నేను సేవ్ చేస్తాను గార్డెన్లో వేయడానికి. కాకరకాయలు అయితే కట్ చేసేసుకొని లోపల పిక్కలు తీసేసుకొని ఇలా ఒకే ఒక గంట పెట్టుకున్నాను. ఇందులోకి స్టఫింగ్ పెట్టుకుందాం అని చెప్పి. అండ్ అలానే చూడండి, ఇక్కడైతే టిష్యూ మీద ఇందులో వచ్చిన పిక్కలన్నీ కూడా ఇలా పెట్టాను. ఇప్పుడు ఇవి ఎండలో పెట్టేస్తాను. సో ఇవైతే
కాకరకాయ పాదు కోసం వేద్దామని చెప్పి చూస్తున్నాను. వస్తుందో రాదో చెక్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి వేసాము, అవి కూడా అంటే రీసెంట్గానే వేసాం, లాస్ట్ వీకే వేసాము. సో ఇప్పుడు వీటిని కూడా అలాగే వేసేస్తే కాకరకాయ పాదు వస్తుంది కదా అని చెప్పి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా కాకరకాయలు, వాటిని అయితే వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసుకుందాం. దీంట్లో ఉండే చేదు రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు, కొంచెం అంతా పసుపు వేసి ఉడకబెట్టేసుకుందాం. ఒక్క ఉడికొస్తే చాలు, అంటే కాకరకాయలో ఉండే చేదు పోవడానికే. సో ఇందులో ఇంకొంచెం పసుపు వేసి వాటర్లో ఉడకబెట్టేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసేస్తున్నాను. సో ఇందులో ఉండే చేదంతా పోవడానికి. అలానే మనం కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకుంటాం కదా, ఇవి కొంచెం ఉడికాయి అనుకోండి వేగంగా ఉడికిపోతాయి అన్నమాట మసాలా స్టఫ్ చేసిన తర్వాత. అది కూడా ఒక రీజనే. సో కొంచెం ఆయిల్ యూస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఇలా కుక్ చేసుకుంటామో, సో ఇదొక ట్రిక్ అనమాట. కొంచెం బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి లైట్గా బాయిల్ అయిపోతాయి, అలానే ఇందులో ఉండే చేదు కూడా పోతుంది. అందుకని చెప్పి ఇలా ఉడకబెట్టేసుకుందాం. ఒక పక్క అన్నం ఒక పక్క పప్పు అయితే అయిపోతుంది. ఈ లోపల నేను కాకరకాయలు కూడా కట్ చేసేసి, నాకు వంట చేస్తుంటే గుర్తొచ్చింది మా చిన్నోడు కాకరకాయ కూర తిండు. అమ్మో అప్పుడు ఎలాగా ఏంటి అని అనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది, అమ్మ ఇంకో కూర వండాలి అని చెప్పి. అందుకని చెప్పి కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ కట్ చేస్తున్నాను. సో వీటిని కూడా ఫ్రై చేసేస్తే తినేస్తారు సాంబార్తో. అందుకని చెప్పి కట్ చేస్తున్నాను. ఒక పక్క కాకరకాయలు అయితే పెట్టేశాను, ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. వార్చేస్తాను, అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం ఉడికిపోయింది అండ్ అలానే కాకరకాయలు కూడా ఉడికిపోతున్నాయి. తిన్నప్పుడు చింతపండు వేయడం. సో ఇప్పుడైతే ఈ చింతపండుని కూడా అందులో వేసేస్తే ఆల్రెడీ ఉడికిపోతున్నాయి కదా, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఉడకడం. ఇవి వేసేస్తాను. వేడిగానే ఉంటాయి కాబట్టి నీళ్ళు అయితే వేడిగానే ఉంటాయి కాబట్టి తొందరగానే చింతపండు అయితే మగ్గిపోతుంది. ఆ ఫ్లేవర్ కూడా అందులోకి పట్టి. సో మెయిన్ చింతపండు వేస్తేనే కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుందన్నమాట. ఇప్పుడైతే ఉసిరికాయ సాంబార్ అన్నాను కదా, నేను ఈ సైజులో ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ సైజులో ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఈ సైజులో ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నానో చూపిస్తాను. 8 ఉసిరికాయలను తీసుకున్నాను. ఈ ఉసిరికాయలకి ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకొని పప్పు అయితే ఉడికిపోయింది కదా, సో తాలింపు పెట్టేసుకుందాం సాంబార్కి. చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. చింతపండు బదులు దీంతో మనం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ సమ్టైమ్స్ చింతపండుతో కూడా చేసుకుంటాం. సీజనల్గా మనకు ఉసిరికాయలు ఎప్పుడైతే దొరుకుతాయో అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ని కూడా ట్రై చేయాలి. ఇప్పుడైతే కాకరకాయలను తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. సో బాగానే ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి కాకరకాయలు అయితే తీసేసుకుందాం. కాకరకాయలు ఉడికిపోయినాయి బాగానే, చూడండి. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసేసుకొని అలానే ఒక పక్క సాంబార్ పెట్టేసుకుందాం. అలానే ఒక పక్క దీనికి ఏమైతే మసాలా కావాలో ఇందులో వాటర్ ఉండిపోతుంది కదా, మనం ఘాట్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా ఇలా వార్చేసుకోండి. వాటర్ అంతా వచ్చేసేలాగా. ఉసిరికాయలు అయితే ఘాట్లు పెట్టేసుకొని వాష్ చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు సాంబార్ ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. నేను పప్పు ఉడకబెట్టినప్పుడు పసుపు వేయలేదు, ఆల్రెడీ సాంబార్ పౌడర్లో ఉంటుంది కదా, అందుకని చెప్పి మరీ ఎక్కువ ఎల్లో కలర్లో కనిపిస్తుందని. సో పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు సాంబార్కి తాలింపు పెట్టేసుకుంటాను. శనగ నూనె ఆరెల్స్ ఆలివ్ ఆయిల్ వాడతాను. కొంచెం ఫ్రై ఐటెం లాంటివి అంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. లేదు అంటే ఇలాంటి సాంబార్ పప్పు తాలింపులకి వాటికి వేరుశనగ నూనె వాడతాను. కూరలు ఫ్రై చేయాలన్నా కూడా వెజ్జీస్ అయితే కనుక నేను వేరుశనగ నూనె వాడతాను అనమాట. సో ఇప్పుడైతే ఇది నూనె వేడయ్యాక కొంచెం అంత మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం ఒక ఎండుమిరపకాయ,
ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యాయి. సార్ తిప్పేసుకొని ఇందులో చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాను. కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం సాల్ట్ వేసేస్తే వేగంగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక టమాటో వేసుకుంటున్నాను. ఒకే ఒక టమాటోని చాప్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాం. ఉసిరికాయలు ఆల్రెడీ ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా, వీటిని వేసేద్దాం. వేసేసి దీని మీద నుంచి కొంచెం అంత ఉప్పు, పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా సాంబార్ పౌడర్. మీరు కారం ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలానే కొంచెం అంతా కారం పొడి వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి మూత పెడదాం. మూత పెడదాం. ఇంకా ఏమైనా కుక్ అవ్వాల్సినవి ఉంటే కనుక పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. లైక్ ఉల్లిపాయలు, టమాటోలు కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. దాని తర్వాత ఒక మరిగిన తర్వాత మనమైతే ఉడకబెట్టుకున్న పప్పును వేసేద్దాం. ఎందుకంటే ఉసిరికాయలు కూడా ఉడకాలి కదా. సో ఇప్పుడైతే అన్నీ వేసేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ ఉసిరికాయలకి పట్టేలాగా, అలానే ఉసిరికాయల్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ మన సాంబార్లోకి పట్టేలాగా వేసేసి నీళ్ళు వేసి మూత పెట్టేసుకుందాం. ఇదైతే ఉడికిపోతున్నాయి. ఉసిరికాయలు కూడా కొంచెం కలర్ మారాయి కదా. సో ఇప్పుడైతే పప్పును కూడా వేసేసుకుందాం. పప్పు అది కలిపి మరుగుతాయి, సో దట్ పప్పులో కూడా అన్ని ఫ్లేవర్స్ వెళ్తాయి కదా. సో పప్పును కూడా వేసేసుకుంటున్నాను. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నం వేసుకొని అన్నంలో అన్నట్టుగా అనిపిస్తోంది. చాలా కలర్ఫుల్గా, అంటే ఈ మెయిన్ ఈ ఉసిరికాయని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా పప్పు గిన్నెలో కొంచెం ఏమైనా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని వేసేసుకున్నాను. దీన్ని ఇలా మరగనిద్దాం. ఈ స్టేజ్లో కొంచెం మరిగిన తర్వాత ఉప్పు, కారం అవి సరిపోయా లేదా చెక్ చేసుకుందాం. ఏదైనా ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని మళ్ళీ మరిగించేసుకుందాం. నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపిస్తుంది, అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. సాంబార్ అయితే మరిగిపోతుంది. టేస్ట్ గుమగుమలు ఆడిపోతుంది. అసలు నాకైతే ఆకలేసేస్తుంది. ఎంత వేగంగా తిందామా అన్నట్టు అనిపిస్తుంది. ఉసిరికాయలు ఎలా ఉడికాయో చూద్దాం. ఉసిరికాయలు చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సాంబార్ మరిగిపోయింది. ఉప్పు, కారం, మసాలా, సాంబార్ పౌడర్ అంతా సరిపోయింది. ఫైనల్గా కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసేసుకొని
దించేసుకోవడమే. అంతే, ఉసిరికాయ సాంబార్ రెడీ అయిపోయినట్టే. స్మెల్ అయితే అమోఘంగా వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కూడా చెప్పండి, మెసేజ్ చేయండి. నిమ్మకాయ సాంబార్. మనం వేసాం కదా, ఉసిరికాయలు వేసాం కదా, ఆ ఉసిరికాయలు పులుపు కనుక కొంచెం ఎక్కువైంది అనిపిస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, చిన్నది వేసాను అన్నట్టుగా బెల్లం వేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, అందుకనే నేను ఇప్పుడు బెల్లం వేయట్లేదు. మీకు కనుక ఏమైనా సరిపోలేదు అన్నట్టుగా అనిపిస్తే కనుక మీరు కొంచెం బెల్లం వేసుకోండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కళాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ముందే వేస్తామనుకోండి వేగిపోతాయి కదా తొందరగా, అందుకని చెప్పి నేనైతే ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వాటిని అయితే నువ్వులను వేస్తాను. మన దగ్గర ధనియాలు లేవనుకోండి, ధనియాల పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇవి పౌడర్ చేస్తుంటాం కదా, అప్పుడు మనం పౌడర్ కూడా చేయొచ్చు, పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకొని, ఎందుకంటే ఈ పప్పు కొంచెం ఎర్రగా అయిపోతుంది కదా ఇవైతే వేగిపోయినాయి, అందుకని చెప్పి ఇప్పుడు వీటిని బ్లెండర్లోకి తీసేసుకుంటాను. వేసేసుకొని ఇదే ప్యాన్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేయించేసుకుందాం. ఇప్పుడైతే వీటిని ఇందులో వేసేస్తున్నాను బ్లెండర్లో. ఇవి కూడా కొంచెం చల్లారాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను, చాలా అంటే కొంచెం, చాలా కొంచెం. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయలని 1.5 ఉల్లిపాయ ఏమో తీసుకున్నాను నేనైతే, అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసేసుకుందాం బాగా. ఇవి బాగా ఫ్రై అయిపోతే ఫస్ట్ పౌడర్ కొట్టుకొని అప్పుడు వీటిని కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే పౌడర్ చేసేసుకుంటాను. ఇవి ఫస్ట్ పౌడర్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేగుంచాము కదా, అప్పుడు వాటిని ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ వేయించి ఉంచుకుని శనగపప్పు మినపప్పు ఉంది కదా, దాన్ని అయితే బ్లెండ్ చేసేసుకున్నాను ఇలా పౌడర్ లాగా. ఇందులోకి ఇప్పుడు కొంచెం అంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ కాకరకాయలు ఉడుకుతున్నప్పుడు కూడా వేసాం కదా, అందుకని చెప్పి కొంచెం చూసుకొని వేసుకుందాం. ఇందులోకే కొంచెం కారం, మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కారాన్ని. కొంచెం పసుపు, ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే ఈ ఉల్లిపాయలు ఏవైతే వేయించి ఉంచాము కదా, ఉల్లిపాయలు అండ్ ఇంకా ఈ చింతపండుని నానబెట్టి ఉంచాను, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, దాన్ని కూడా వేసేస్తున్నాను. కాకరకాయకి ఫ్రైకి మసాలా అయితే రెడీ చేసేసుకున్నాను. మూత రావట్లేదేంటి, ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే మా హస్బెండ్ తీసారు మూత, నేను తీయలేకపోయాను. మసాలా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ మసాలాలని మనం బాయిల్ చేసి ఉంచుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకుంటాం. ఇప్పుడైతే వీటిల్లో వాటర్ అంతా వంపేసాం కదా, సో ఇప్పుడు వీటిల్లో ఇది స్టఫ్ చేసుకుందాం. నేను వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెడదామని అనుకుంటున్నాను. అవుతాయో లేదో చూడాలి, బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయో లేదో అని పెట్టి చూస్తాను. అవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను.
ఫస్ట్ కొంచెం అన్నిట్లో స్టఫ్ చేసేసుకోగా ఇంకా ఇంత మిగిలింది. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఫుల్గా స్టఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటన్నిటిని స్టఫ్ చేసేసుకున్నాను. కాకరకాయలు అన్నిటినీ మనం చేసుకున్న మసాలాతో స్టఫ్ చేసేసుకున్నాను. నేనైతే ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెడదామని చూస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఫ్రై చేస్తాను. ఎలా వస్తుందో ఏంటో చూస్తాను. రాకపోతే కనుక తీసి మళ్ళీ కళాయిలో ఫ్రై చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో అన్ని సెట్ చేసేసుకున్నాను. చూడాలి ఇప్పుడు ఎలా వస్తాయి ఏంటో అని కొంచెం టెన్షన్గానే ఉంది. ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పేముంది కదా. నీట్గా ఆయిల్ని స్ప్రే చేసుకుంటున్నాను. చూడండి అన్నీ పెట్టేశాను కదా. ఫ్రై ఆప్షన్లో పెడతాను, ఫిష్ ఫ్రై ఆప్షన్లో పెడతాను. ఎలా వస్తుందో చూద్దాం. 16 minutes పెడదాం. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కదా, నాకు ఎందుకో సాటిస్ఫై అవ్వట్లేదు. అది అంత వేగంగా కుక్ అవ్వటం లేదు. అందుకని చెప్పి పెనంలోనే కాల్చేద్దామని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ వేసాను. సో ఇప్పుడైతే మనం వాటిని కొంచెం లైట్ ఆయిల్ వేసి అందుకనే నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను వాటిని. సో ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం. వాటికి ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసే ఉంచాను కదా, ఆయిల్ స్ప్రే చేశాను. అందుకని చెప్పి కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి బాగా వస్తాయి కొన్ని. చూడండి ఎయిర్ ఫ్రైయర్లో అసలు కాలనే లేదు. ఫస్ట్ 16 minutes పెట్టాను, మళ్ళీ 16 minutes పెట్టాను, అయినా కూడా అవి ఫ్రై అవ్వడం లేదు. అంటే మేబీ ఇది చాలా థిక్గా ఉంటుంది కదా కాకరకాయ స్కిన్, అందుకనేమో. కాకరకాయ చక్రాల్లా కోసుకొని చిప్స్ లాంటివి అలాంటివి అయిపోతాయి మళ్ళీ, ఎందుకంటే పలుచగా కోస్తాం కదా. సో ఇది కూడా కొంచెం హాఫ్ కుక్ అయిపోయింది, బట్ నాకెందుకు సాటిస్ఫై అవ్వటం లేదు. అందుకని చెప్పి మళ్ళీ వీటిని ఇందులో వేసాను. ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తిరగేసుకుంటున్నాను. ఏంటో ఇలా వేగితేనే తినాలి అని కనిపిస్తూ ఉంటుంది కాకరకాయ మాత్రం. ఇది చూడండి, పర్ఫెక్ట్. అన్నిటినీ ఇలా ఒకసారి తిరిగేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిపోతే అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా, అంటే అన్ని కార్నర్స్ ఫ్రై అయ్యా లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ఈ కార్నర్ ఇలా ఉండిపోతున్నాయి. సో అలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా ఇలా వన్స్ తిరిగేసిన తర్వాత అప్పుడు ఈ కార్నర్స్ని ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఇటువైపు కూడా కాలిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా పడుకోబెడదాం, ఇలా నించోబెడదాం. నించోబెట్టి కాల్చుదాం వీటిని, కాకరకాయలని. ప్లేట్లోకి తీసేసుకున్నానండి అన్నీ. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. గుత్తి కాకరకాయ ఫ్రై. నేను కొంచెం ఇలా పచ్చిగా ఉంచాను, ఎందుకంటే ఆల్రెడీ అవి బాయిల్ అయిపోయినవే కాబట్టి తినేసినా ఏం పర్వాలేదని చెప్పి, మరీ నల్లగా మార్చేసి కన్నా. సో అయిపోయింది, రెడీ. ఇంకిప్పుడు భోంచేసి ఉసిరికాయ సాంబార్ కానీ కాకరకాయ కానీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడైతే రైస్, కీరా, కాకరకాయలు బాగా ఫ్రై అయినాయి. అండ్ కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ కూర చేశాను కదా. ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం కూరతో తినేసి, నాకు కూరతో అన్నం తినడం అలవాటు అనమాట. నన్ను తీస్తున్నారా? కూరతో అన్నం తినడం అలవాటు. సో అందుకని చెప్పి కూరతో ఫస్ట్ కొంచెం తినేసి అప్పుడు నేను ఉసిరికాయ సాంబార్ వేసుకుంటాను. ఉసిరికాయ సాంబార్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చెప్తాను తప్పకుండా. సాంబార్ వేసుకుంటాను, ఉసిరికాయ సాంబార్. ఎలా ఉంటుందో నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. చూడండి ఉసిరికాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫస్ట్ అయితే అన్నం తింటాను, అన్నంలో ఉసిరికాయ సాంబార్ కలుపుకొని తింటాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి.
అంటే చింతపండు కూడా ఎక్కువగా వాడకూడదు మనం. దాని బదులు సీజనల్గా ఉసిరికాయ వచ్చినప్పుడు ఉసిరికాయతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి విటమిన్ సి దొరుకుతుంది, టేస్ట్కి టేస్ట్, హెల్త్ పరంగా హెల్త్ కూడా హెల్త్ కాన్షియస్గా కూడా తిన్నట్టుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. కాకరకాయ కూర తినడం మర్చిపోయాను. చాలా బాగుంది. ఇక మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కాకరకాయ మొత్తం కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్.